హాయ్, నేను మీ బుజ్జి. ఎపిసోడ్ 13 చూసేద్దాం రండి. లపెట్ ఫస్ట్ సైట్లో రాజుగారు పక్కనే ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచో వెయిటింగ్ రాజుగారిని పెళ్లి చేసుకునేందుకు. కానీ ఈ చాదస్తపు రాజుగారు జాతకాలు ఆచారాలు పట్టుకొని వేలాడుతున్నారు అంది ఒకంత విసుగ్గా వినిల్ వంక చూస్తూ. ఫన్నా లేక ఫ్రస్ట్రేషనా అన్నాడు. ఆ సినిమా గుర్తుకొచ్చి కాస్త విచిత్రని నవ్విద్దాం అని. నీకు ఫన్, నాకు ఫ్రస్ట్రేషన్ అంది కోపంగా. ఓహ్ వద్దు వద్దు, ఈ సమయంలో అంత కోపం వద్దు, వెయిట్ చేద్దాం. నువ్వు మంచిదానివి కదా, నీకు అంతా మంచి జరుగుతుందిలే, కాస్త ఓపిక పట్టు అన్నాడు వినిల్. కాఫీ తాగటం పూర్తయింది. సరే పడుకుందాం పదా అని లేచాడు వినిల్. తన రూమ్లోకి వెళ్ళి తలుపేసుకోవడం మేలు, లేకుంటే విజ్జి కూడా అలానే తన పక్కన కూర్చొనుంటుంది అని అనుకున్నాడు నీల్. మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యి రాజుగారు ఇంటికి వచ్చారు. విజిత డాక్టర్ కాబట్టి తనే కేర్ తీసుకుంటానని చెప్పింది. హాస్పిటల్లో డాక్టర్స్తో డ్రెస్సింగ్ అవసరం ఉంటే నర్స్ని పంపిస్తామని చెప్పారు డాక్టర్ వాళ్ళు. పొద్దున్నే రాజుగారిని పలకరించి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు వినిల్. సాయంత్రం కాస్త ఎర్లీగా ఆఫీస్ నుంచి బయలుదేరాడు రాజుగారిని పలకరిద్దామని. మృణాల్ వాళ్ళు రాజుగారు కొంచెం కోలుకున్నాక 4 రోజులాగి వచ్చి పలకరిస్తామని చెప్పారు. చకచకా ఫ్రెషప్ అయ్యి విజిత వాళ్ళింటికి వెళ్ళాడు వినిల్. అబ్బో అప్పుడే 7 అయ్యింది అనుకున్నాడు గేట్ తీయబోతూ. అమ్మో వీళ్ళింట్లో కుక్కలు ఉన్నాయనుకుంటా అంటూ కాలింగ్ బెల్ కోసం గేట్ దగ్గర చూశాడు. అమ్మయ్యా ఉంది అనుకొని దాన్ని నొక్కాడు. విజిత బయటకు వచ్చింది. తన వెంట ఓ 3 కుక్కలు కూడా వచ్చాయి బాడీగార్డ్లా. ఆమెతో పాటు బాడీగార్డ్స్లా. ఓహ్ చుడీదార్లో మెరిసిపోతోంది విజిత. పొడవాటి నల్లని ఒత్తైన జుత్తును చుట్టగా పైకి చుట్టి క్లిప్ పెట్టుకుంది. అందమున్న అమ్మాయి, ఎలా ఉన్నా అందమే. మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు మన వినిల్. గేట్ తీస్తూ రండి లోపలికి అంది విజిత. అమ్మో కుక్కలు అన్నాడు. ఏమీ చెయ్యవు రండి, నేనున్నానుగా అంది విజిత. సరే అని విజిత వెనకాలే లోపలికి వెళ్ళాడు మన వినిల్. ఆ 3 కుక్కలు వినిల్ వెంటే ఉన్నాయి, చేతులు కాళ్ళు నాకుతూ. ఇల్లు చాలా పెద్దగా ఇంద్రభవనంగా కనిపించింది వినిల్కి. అంత పెద్ద ఇంట్లో వాళ్ళు ముగ్గురే. అఫ్కోర్స్ నౌకర్లు వంట వాళ్ళు ఉంటారు అవుట్ హౌస్లో. 3 అంతస్తుల ఇల్లు, దానికి ఓ పెద్ద లిఫ్ట్ కూడా. కింద మొత్తం పార్కింగ్. ఓ 6 కార్లు ఉన్నాయి. మొదటి అంతస్తులో రాజుగారి మీటింగ్ హాల్ మరియు ఆఫీస్. 2వ అంతస్తులో రాజుగారు, ఆయన భార్య, 3వ అంతస్తులో విజిత ఉంటారు. అంత పెద్ద ఇల్లు చూసి నేను డెఫినెట్గా ఈ అమ్మాయికి సూట్ కాను అని మరోమారు డిసైడ్ చేసుకున్నాడు మన వినిల్. ఇవాళ మా ఇంట్లోనే మీకు భోజనం అంది విజిత. వద్దు ప్లీజ్, నేను నైట్ ఫ్రూట్స్ తీసుకుంటాను, నీకు తెలుసు కదా విజి అన్నాడు వినిల్. నాకు తెలీదు, డాడీ ఇందాక అంటున్నారు. మమ్మీతో మీకు స్పెషల్ వంటలు చేయించామని లిఫ్ట్లో 2వ అంతస్తుకి వెళ్ళారు. రాజుగారి గదికి వెళ్ళారు. మాధవి అక్కడే ఉన్నారు. వినిల్ని చూడగానే రాజుగారి ముఖం వికసించింది. రావోయ్ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచాడు రాజుగారు. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు వినిల్. ఎలా ఉన్నారు సార్ అని అడిగాడు. బాగానే ఉన్నా నీల్, కాకుంటే కదలలేకుండా ఉన్నాను. రిప్స్ ఒత్తుకొని నొప్పిగా ఉంటున్నాయి. బ్లడ్ ఇచ్చి నాకు పునర్జన్మ ఇచ్చావు వినిల్, నీ రుణం తీర్చుకోలేనిది. గాడ్ బ్లెస్ యూ అన్నారు. అయ్యో నాదేముంది సార్, మీకు ఆ సమయంలో బ్లడ్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. విజిత అడిగింది వినిల్ని. కాఫీయా జ్యూసా ఏమైనా తాగుతారా అని. కాఫీ ప్లీజ్ అన్నాడు మన వినిల్. పోలీస్ కమిషనర్ యశ్వంత్ పొద్దున వచ్చాడు.
అన్ని పాయింట్స్ డిస్కస్ చేశాము. నా అనుమానాలన్నీ చెప్పాను. మీ అన్నయ్య క్లాస్మేట్ అట కదా అతను అన్నాడు. ఎస్ సార్ అన్నాడు వినీల్. విజిత ఇచ్చిన కాఫీ తాగుతూ నీ నుంచి ఒక పెద్ద హెల్ప్ కావాలి వినీల్. అయ్యో చెప్పండి సార్, పర్వాలేదు, ష్యూర్గా చేస్తాను. నా పరిస్థితి నీకు తెలుసు కదా, ఇంకో 2 నెలలు బెడ్ నుంచి కదిలే అవకాశం లేదు. విజితకేమో బిజినెస్ కొత్త, అంతా హ్యాండిల్ చేయలేదేమో అనిపిస్తోంది. కాస్త నువ్వు అమ్మాయికి తోడుగా హెల్ప్ చేస్తే బాగుంటుంది. గైడెన్స్ నేను ఇస్తాను. నువ్వు మేనేజ్ చేయగలవని నా నమ్మకం. కానీ సార్, నేను మా కంపెనీలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాను. వాటికి ఇబ్బంది అవుతుందేమో అని సందేహం వెలిబుచ్చాడు. ఒకటి చేద్దాం నీల్, మా బిజినెస్లో ఎక్కడ నీ అవసరం ఉంటుందో అక్కడ నువ్వు హెల్ప్ చెయ్యి. అది నీకు ముందే చెప్తాను. నీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాను. మీ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడుతాను. మీ డైరెక్టర్ ఒకతను నాకు బాగా క్లోజ్. అతని రిక్వెస్ట్ మీదే మీకు మా కంపెనీ సాఫ్ట్వేర్ ఆర్డర్ ఇచ్చాము. మీ కంపెనీకి వచ్చినందువల్ల నాకు చాలా మేలు జరిగింది. ఒకటి, నువ్వు రక్తదానం చేసి నా ప్రాణాలను కాపాడావు. ఇంకొక ముఖ్య విషయం, రానున్న 2 నెలలు మా బిజినెస్లో నీ సహాయం కావాలి అని చెప్పాడు. సరే సార్, నేను ప్రయత్నిస్తాను. మీ నమ్మకానికి థ్యాంక్స్ అన్నాడు. మెనీ థ్యాంక్స్ నీల్ అన్నారు వీర్రాజు గారు. ఆయనకు కొండంత భారం దిగిపోయినట్లు అనిపించింది. విజీ ఇండస్ట్రీస్ అతనికి ఆరో ప్రాణం. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు వినీల్. వినీల్ మీద రాజుగారికి బాగా నమ్మకం ఏర్పడింది. అతను సమర్థుడు. ఏ పనైనా తన తెలివితేటలతో చేయగలడు. ఫలితం ఆశించడు, మోసం చేయడు అనిపించింది ఆయనకి. రాజుగారు వినీల్ కుటుంబ విశేషాలు అవి అన్నీ అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళది చాలా మంచి కుటుంబంగా ఫీల్ అయ్యాడు. మాధవి వాళ్ళకి వినీల్ నాన్నగారు దూరపు బంధువులు అవుతారని మాటల్లో తెలిసింది. ఆవిడకి వినీల్ అంటే అభిమానం కూడా ఏర్పడింది. విజిత అన్నీ వింటూ అక్కడే కూర్చుండిపోయింది. ఇంతలో రాజుగారి ఫోన్ మోగింది. అక్కడే కూర్చున్న నీల్ ఆ ఫోన్ తీసి ఇచ్చాడు. ఆయన పట్టుకోలేడు కదా అని స్పీకర్ ఆన్ చేసి ఆయన దగ్గర పెట్టాడు. అట్నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. విజయ్ ఇండస్ట్రీస్కి క్రితం సంవత్సరం బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు వచ్చిందని, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ముంబైలో ప్రజెంటేషన్ ఉంటుందని, తప్పకుండా అటెండ్ అయ్యి అవార్డు స్వీకరించామని రిక్వెస్ట్ చేస్తున్నారు. వెన్యూ అది వాట్సాప్ చేస్తామని చెప్పారు. మంత్రి గారి అపాయింట్మెంట్ రేపటికి దొరికింది, అందుకే అంత షార్ట్ నోటీస్తో చెప్తున్నామని చెప్పారు. రాజుగారు ఫోన్లో అతనికి థ్యాంక్స్ చెప్పారు ఆనందంగా. ఎప్పటి నుంచో రాజుగారి కళ బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు కైవసం చేసుకోవాలని. ఇవాల్టికి ఆ కళ నెరవేరింది. విజితని పిలిచాడు. ఏంటి డాడీ అంటూ వచ్చింది మన విజిత. ఇంట్లో ఏ స్వీట్ ఉంటే అది తెచ్చిపెట్టు ఈ అబ్బాయికమ్మా అన్నాడు చాలా సంతోషంగా. ఏంటో నీతో అన్ని శుభవార్తలే వస్తున్నాయి నీల్ అన్నాడు. ఇతని వల్లే అంటారా డాడీ అంది మన విజిత అనుమానంగా వినీల్ వైపు చూస్తూ. ఏమోనమ్మా, నాకు అలా అనిపిస్తోంది. నేను ఈరోజు మీ ముందు ఇలా ఉన్నానంటే దానికి కారణం ఇతనే కదా, ఒప్పుకుంటావా అన్నాడు రాజుగారు. ఒప్పుకుంటాను డాడీ అంది మన విజిత. నెక్స్ట్ ఏం జరిగిందో ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి స్టోరీ. ఎపిసోడ్ 14లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ స్టోరీ నచ్చితే కమెంట్ రూపంలో మీ ఒపీనియన్ పింక్ చేయండి. డెఫినెట్లీ నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.